ట్రంప్ సహజ శైలి సొంత డబ్బా కొట్టుకోవడంలో ట్రంప్ రోజు రోజుకి డిగ్రీలు పొందుతూ ఉన్నాడు. భారత్ పాకిస్తాన్ కాల్పుల విరమణ గురించి మరోసారి కోర్టులోనే సొంత డబ్బా కొట్టుకున్నాడు అమెరికా అధ్యక్షుడు ట్రంప్. ఇప్పటికే మన ఆపరేషన్ సింధూర్ తర్వాత భారత్ పాక్ మధ్య కాల్పుల విరమణ తర్వాత అటు పాకిస్తాన్ సొంత డబ్బా కొట్టుకుంటుంది, ఇటు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉన్నాడు. సంపదలో అగ్రరాజ్యం సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంటే విలువలలో నీచ స్థానంలో ఉన్న పాకిస్తాన్, ఉగ్రవాదులను పెంచి పోషించడంలో అగ్రస్థానంలో ఉన్న పాకిస్తాన్ సొంత డబ్బా కొట్టుకుంటూ ఉంది. మాకు భయపడి భారత్ కాల్పులను ఆపేసింది అని పాకిస్తాన్ అంటూ ఉంటే, లేదు నా వాణిజ్య ట్యాక్స్లకు సంబంధించి నేను పెట్టిన ట్యాక్స్ నిబంధనలకు సంబంధించి పెట్టిన భయం గురించే భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ ఒప్పందం జరిగింది అని ట్రంప్ అంటూ ఉన్నాడు. ఇంతకుముందు కాల్పుల విరమణ ఒప్పందాన్ని ప్రకటించడానికి ముందు ట్రంప్ అదే ట్వీట్ చేశాడు. పలు అంతర్జాతీయ వేదికలపైన ట్రంప్ అదే ట్వీట్ చేశాడు. ఇప్పుడు అమెరికా కోర్టులో కూడా ట్రంప్ అదే మాటలు మాట్లాడాడు. దీన్ని భారత్ ఖండించింది. అంతేకాదు అమెరికా అధ్యక్షుడి వాదనలను కూడా అమెరికా కోర్టు కూడా ఖండించింది. భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణపై మరోసారి అసత్య ప్రకటన చేశాడు. యుద్ధాన్ని నేనే ఆపేశాను అంటూ కోర్టును తప్పుదారి పట్టించే ప్రయత్నం చేశాడు. ఇదేంటి అమెరికా కోర్టులో భారత్ పాకిస్తాన్ మధ్య కాల్పుల విరమణ అంశం ఎందుకు చర్చకొచ్చింది, అక్కడెందుకు ఈ విషయం ప్రస్తావనకు వచ్చింది అని మీరు అనుకోవచ్చు. ఆ విషయాన్ని మీకు చాలా స్పష్టంగా చెప్తాను, వినండి. ట్రంప్ ఈ మధ్యకాలంలో అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రపంచ దేశాలపై వాణిజ్య యుద్ధాన్ని మొదలుపెట్టాడు. అన్ని దేశాలపై తాము దిగుమతి చేసుకునే వస్తువులపై సుంకాలు విధిస్తామని చెప్పాడు. ఏ దేశాలైతే అమెరికా నుంచి వస్తువులను దిగుమతి చేసుకుంటూ ఉన్నాయో ఆ దేశాలు అమెరికా వస్తువులపై ఎక్కువ సుంకాలను విధిస్తున్నాయి, కాబట్టి మేము కూడా ఆయా దేశాల నుంచి దిగుమతి చేసుకునే వస్తువులపై అధిక సుంకాలు విధిస్తామని చెప్పాడు. ఆ టారిఫ్లను భారీగా పెంచుతూ వచ్చాడు. దీంతో అమెరికా కోర్టులోనే కొన్ని కేసులు పడ్డాయి. ట్రంప్ తీసుకున్నటువంటి ఈ నిర్ణయాల వల్ల అమెరికా ఆర్థికంగా నష్టపోయే అవకాశం ఉంటుంది. ట్రంప్కు ఆ అధికారం లేదు అంటూ అమెరికా పలు కోర్టుల్లో ఈ పిటిషన్స్ వేశారు. ఇటీవల ట్రేడ్ కోర్టు దీనిపై ఒక స్పష్టమైన తీర్పు ఇచ్చింది. లేదు ట్రంప్ గారు, మీకు అధికారం లేదు, నువ్వు అధికారాన్ని తీసుకోలేవు అని ట్రంప్ ఈ విషయాన్ని ఇలాంటి నిర్ణయాలను తీసుకోలేడు అంటూ ట్రంప్ తీసుకున్న నిర్ణయాన్ని ఆపేసింది. ఆ తర్వాత ట్రంప్ ఏం చేశాడు, మళ్ళీ మరో కోర్టులో అప్పీల్ చేసుకున్నాడు. ఆ న్యాయస్థానం ట్రంప్కు కొంత ఊరట కలిగించే తీర్పు ఇచ్చింది. ట్రేడ్ కోర్టు ఇచ్చిన తీర్పును నిలుపుదల చేసి ట్రంప్ వాణిజ్య ట్యాక్సుల విషయంలో ఇంపోర్ట్ ట్యాక్స్లను పెంచే విషయంలో ట్రంప్ తీసుకున్న నిర్ణయాలను సమర్థిస్తూ ఆ కోర్టు తీర్పునిచ్చింది.